నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావును కోకాపేటలోని ఆయన ఇంట్లో సమావేశమయ్యారు. దీంతో హరీష్ రావును కేటీఆర్ కలవడం వెనుక పెద్ద ఎత్తున రాజకీయంగా అయితే చర్చ జరుగుతుంది. సాధారణంగా సొంత పార్టీ నాయకులే అలాగే కుటుంబ సభ్యులే ఇద్దరు కూడా రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు, ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఇది పెద్ద విషయం కూడా కాదు. కానీ తాజాగా ఇంటికెళ్ళి అక్కడ సుదీర్ఘంగా చర్చించడం వెనుక రాజకీయ అంశాలు ప్రధానంగా వాళ్ళ మధ్య సంభాషణ వచ్చినట్టు కూడా తెలుస్తోంది. దీంతో ఇక పార్టీలోను బయట కూడా ఏం జరుగుతుందనే దానిపైన మాత్రం ఒక రకమైన ఆందోళన కానీ ఒక చర్చ అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఎందుకు మామూలుగా అయితే అధికార పార్టీలో ప్రధానంగా ఇలాంటి చర్చలు జరుగుతాయి, ఆధిపత్య పోరు సంబంధించిన అంశాలు బయటకు వస్తాయి. కానీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ అంతర్గత వ్యవహారం పైన మాత్రం ఈ మధ్యకాలంలో జోరుగా చర్చ సాగుతుంది. దానిపై చాలా కథనాలు వస్తున్నాయి. పార్టీకి సంబంధించిన కేడర్లో ఒక అనుమానాలు వస్తున్నాయి, అలాగే వాళ్ళకి సంబంధించిన ఆందోళన కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ హరీష్ రావు కలవడం వెనుక కారణం ఏంటి, ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందా, బయట జరుగుతున్న చర్చ విషయంలో ఫుల్ స్టాప్ పెట్టడానికే ఈ భేటీ నడిచిందా అనే దానిపైన ఒక రకమైన వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక ఎందుకు ఇంత ప్రాధాన్యత వచ్చింది ఈ చర్చకు, అసలు ఇంత చర్చ జరగాల్సిన అవసరం ఏందనే దానిపైన చూస్తే మాత్రం ప్రధానంగా వరంగల్ సభ తర్వాత ఒక్కసారిగా వరంగల్ సభ ముందు ఆ తర్వాత అనే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వరంగల్ సభ నిర్వహణ బాధ్యతలు మొదటగా హరీష్ రావుకి ఇచ్చారు. ఆ తర్వాత వివిధ కారణాలు ఏదో తెలియదు కానీ ఆ తర్వాత మొత్తం ఆ బాధ్యత మొత్తం కూడా కేటీఆర్ తీసుకున్నారు. మొత్తం కూడా కేటీఆర్ సమక్షంలో ఆ సభ జరగడం, ఆ సభ కూడా సక్సెస్ కావడంతో ఇక కేసీఆర్ ఇటు కేటీఆర్ సెంట్రిక్గా అయితే మాత్రం మొత్తంగా మార్మోగిపోయింది. మొత్తానికి నెంబర్ 1 నెంబర్ 2 అన్నట్టు కూడా అక్కడ ప్రచారం జరిగింది. సో అక్కడ హరీష్ రావు కానీ కవిత కానీ అంతగా ప్రాధాన్యత కూడా దొరకలేదు. దీంతో హరీష్ రావు సంబంధించిన కవిత సంబంధించిన ఎవరైతే క్యాడర్ ఉన్నారో అలాగే వాళ్ళకి సంబంధించిన అభిమానులు ఉన్నారో పార్టీ సంబంధించిన నేతల్లో ఒక రకమైన చర్చ కూడా జరుగుతుంది. ఏం జరుగుతుంది అనే దానిపైన ప్రధానంగా చర్చ. ఇక ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల్లో హరీష్ రావు చాలా అసంతృప్తిగా ఉన్నట్టు, పార్టీ కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు, లేకపోతే ఇక పార్టీ మారబోతున్నట్టు రకరకాల కథనాలు కూడా సోషల్ మీడియా వేదికగా కూడా వినిపించాయి. మొన్న ప్రెస్ మీట్లో భాగంగా ఇక కేటీఆర్ అంశాన్ని కూడా ఆయనే ప్రస్తావిస్తూ కూడా ఒకవేళ అధినేత కేటీఆర్ను అధ్యక్షుడిగా చేస్తే నేను స్వాగతిస్తానని చెప్పడంతో ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో, అసలు అంతర్గత విషయాలు ఎందుకు బయట మాట్లాడుతున్నారు, అసలు ఏదో జరుగుతుందన్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మరోవైపు ఇదే సమయంలో ఎమ్మెల్సీ కవిత కూడా నాపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు, తప్పకుండా వాళ్ళెవరో నాకు తెలుసు, సమయం వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు బయట పెడతానని కూడా ఆమె మాట్లాడారు. ఇక ఎమ్మెల్సీ కవిత ఈ మధ్య కాలంలో మాట్లాడిన మాటలు కాస్త వైరల్గా మారడం, అలాగే పార్టీకి డ్యామేజ్ చేసేలాగా ఉండడం, పార్టీ కేడర్ కూడా సోషల్ మీడియా వేదికగా ఆమెకు మద్దతు ఇవ్వపోగా ఇక యాంటీగా ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇది ఈ మధ్యకాలంలో జరుగుతున్న వ్యవహారం. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావును కేటీఆర్ కలవడం వెనుక ఇక చాలా రకాలమైన సందేహాలు కూడా వస్తున్నాయి. ఒక రకంగా కేటీఆర్ విషయానికి వస్తే మాత్రం ఈ యొక్క అంశానికి ఫుల్ స్టాప్ పెట్టేలాగా భేటీ అయినట్టు తెలుస్తుంది. అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలని అంతర్గతంగానే ఉంచాలి, మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు, హరీష్ రావు కూడా అసంతృప్తి లేదు, మేమంతా కలిసే పనిచేయబోతున్నాం, బయట జరుగుతుంది మాత్రం అధికార పార్టీ చేస్తున్న ఒక విష ప్రచారం మాత్రమే, మేమంతా ఒక్కటే అని ఒక మెసేజ్ ఇచ్చే కోణంలో ఆయన కోకాపేటలోని ఆయన హరీష్ రావు నివాసానికి కేటీఆర్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆ సందేశం ద్వారా కాస్త పార్టీ నేతల్లో ఉన్న ఆందోళన నివృత్తి చేయడానికి, వాళ్ళ సందేహాలు కూడా నివృత్తి చేయడానికి ఈ యొక్క వేదికను వాడుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక కవిత అంశం కూడా తెరపైకి వచ్చినట్టు కొన్ని సర్కిల్లో అయితే చర్చ జరుగుతుంది. ఎందుకంటే కవిత వ్యవహారం పట్ల పార్టీకి డ్యామేజ్ అవుతుంది, కవిత తీరు పట్ల నా పొజిషన్ ఏంటి పార్టీలో అంటూ ఆమె క్వశ్చన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంలో ఈ అంశం కూడా తెరపైకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇలా మొత్తానికి కేసీఆర్ ఆదేశాల మేరకే కేటీఆర్ అయితే మాత్రం హరీష్ రావును కలిసి బుజ్జగించినట్టయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ అంతర్గత వ్యవహారాలు అయితే మాత్రం తెరపైకి వస్తున్నాయి. ఇటు హరీష్ రావు సంబంధించిన అభిమానులు అయితేంది, కవిత సంబంధించిన కేడర్ అయితేంది, ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియా మరొక రకమైన చర్చ తీసుకురావడం, ఇవన్నీ కూడా అధినేతకు ఒక సమస్యగా మారిపోయి ఉండవచ్చు. అలాగే ఇలాంటి అంటే ఒక అధికార పార్టీపై
ఫైట్ చేయాల్సిన సమయంలో అంతర్గత నాయకత్వ ఆధిపత్య పోరు సంబంధించిన విషయాల్లో మాత్రం కొట్టుమిట్టాడుతున్నట్టయితే తెలుస్తోంది. ఇది పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అధినేతే ముందుకొచ్చి ఇక ఈ సమస్యకు పరిష్కారం వచ్చేలాగా మీరు చర్చించుకోండి అని ఒక విషయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్సీ కవిత అమెరికా టూర్లో ఉన్నారు. ఆమె అమెరికా టూరు అయిన తర్వాత 22 తర్వాత మళ్ళీ హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంది. ఆమె కూడా అధినేతతో మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇటు హరీష్ రావు కేటీఆర్ మధ్య మాత్రం ఒక సయోధ్య అండర్స్టాండింగ్ వచ్చినట్టయితే తెలుస్తూ ఉంది. ఇక కవిత విషయంలో మాత్రం మరి ఇక అధినేత సెటిల్ చేస్తే ఈ పార్టీ సంబంధించిన వ్యవహారాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. ఇలా మొత్తానికి పార్టీ సంబంధించిన విషయాలే ప్రధానంగా ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మారిపోతున్న సందర్భం అయితే కనిపిస్తోంది. ప్రధానంగా కవిత చేస్తున్న వ్యాఖ్యలు, అలాగే ఆమె గత సామాజిక తెలంగాణ కామెంట్స్ అయితేంది, ఆమె కొన్ని చేసిన వ్యాఖ్యలు మొత్తం ఇటు గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అది యాడ్ అవుతున్న నేపథ్యంలో పార్టీని ఇరికిస్తుంది, అధినేతను ఇరికిస్తుందని కూడా సొంత పార్టీ నేతలే ఆమెను విమర్శిస్తున్నారు, సోషల్ మీడియా చేస్తున్నారు. మరి దీనికి ఎలా పార్టీ ముందడుగేస్తుందో చూడాలి. ఏదేమైనప్పటికీ కేటీఆర్ హరీష్ రావును కలవడము సాధారణ ప్రక్రియ అయినప్పుడు కూడా కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కలిసి మేము ఒక అండర్స్టాండింగ్తో ఉన్నాము, మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు, ఒక మెసేజ్ ఇవ్వడానికైతే కేటీఆర్ అయితే మాత్రం ఇంటికెళ్ళి రాజకీయ అంశాలపై మాట్లాడారు. ఇక ఏదైనా కూర్చొని మాట్లాడుకుందాం, పార్టీ విషయంలో ముందు అడిగేస్తామని తెలుస్తుంది. అందులో భాగంగానే ఇవాళ అంటే శనివారం ప్రధానంగా హరీష్ రావు నివాసంలోనే ఉద్యోగ సంఘాలకు సంబంధించిన అంశాలు, అలాగే ఇతర అంశాల పట్ల కేటీఆర్ నేతృత్వంలో హరీష్ రావు అలాగే ఇతర పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. ఇలా మొత్తానికి హరీష్ రావుతో పాటు అంటే ఏమైనా విషయాలు ఉంటే హరీష్ రావుతో చర్చించి కలిసి ముందు అడిగేద్దామని ఒక మెసేజ్ని అయితే ఇచ్చినట్టయితే తెలుస్తుంది. ఇలా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అంతర్గత విషయాలైతే మాత్రం చర్చ జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు దారితీస్తుంది? నిజంగా హరీష్ రావు అయితే ఇప్పట్లో అసంతృప్తిగా అయితే ఉన్నప్పటికీ అది బయట చెప్పే అవకాశం లేదు. అలాగే కేటీఆర్ విషయంలో మాత్రం ఆయన ఇక సహకరిస్తా అని చెప్పడం, అలాగే కేసీఆర్ యాక్టివ్గా ఉన్నంతకాలం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆయన మరో స్టెప్ వేయడానికి కూడా చాలామంది విశ్లేషకులు ఆయన దగ్గరున్న వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక కవిత దారెటు అనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. ఆ విషయంలో కూడా ఏమైనా ఫుల్ స్టాప్ వస్తుందా, ఇది ఎటువైపు దారితీస్తుందో తెలియదు. కానీ మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అంతర్గత వ్యవహారము నాయకత్వంలో ఆధిపత్యంలో జరుగుతున్న ఒక కుమ్ములాటల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇటు పార్టీ క్యాడర్లో అయితే ఒక కన్ఫ్యూజన్ వాతావరణం అయితే నెలకొన్నది. దీనికి మరి త్వరలోనైనా ఫుల్ స్టాప్ పెడుతుందా, లేకపోతే ఇది మరొక రకమైన అంశానికి దారితీస్తుందా అని మాత్రం మరికొద్ది రోజుల్లో ఈ అంశానికి ఒక క్లారిటీ రాబోతుంది.